హలో మనుషులారా, నేను మీ శామ్యుల్ జేమ్స్. సో ద న్యూ ఎంపైర్ సినిమాకి వెళ్ళాను అండ్ జర్నీ చెప్తాను. సో హాలీవుడ్ ఇక్కడ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది. ఎడిట్స్ మాత్రం మామూలుగా ఉండదు. దాంట్లో మాన్స్టర్వర్స్ యొక్క ఎడిట్స్ చూసి నేను అట్రాక్ట్ అయ్యి నేను సిరీస్ మొత్తం చూశాను. అండ్ దాని తర్వాత వచ్చే సినిమా ఇది కాబట్టి నేను థియేటర్కి వెళ్ళి చూశాను. సో ఈ సినిమాలో కథ ఏంట్రా అంటే, సో అన్యూజువల్ సిగ్నల్స్ వస్తుంటాయి. ఆ అన్యూజువల్ సిగ్నల్స్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు వస్తుంది అని వీళ్ళిద్దరిని మానిటర్ చేస్తారు. ఎవరిని? గాడ్జిల్లా అండ్ కింగ్ కాంగ్ని మానిటర్ చేస్తారు. ఎందుకు వస్తున్నాయి, వీళ్ళ బిహేవియర్లో ఏమైనా చేంజెస్ వస్తున్నాయా అని మానిటర్ చేస్తుంటారు. దాని తర్వాత ఎందుకు వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేదే స్టోరీ. సో సినిమా పాజిటివ్స్ విషయానికి వస్తే సౌండ్ ఎఫెక్ట్స్ మాత్రం చాలా బాగుంది. ద హోల్ యానిమల్స్ అరుపులు కానీ చాలా ఆథెంటిక్గా అనిపించింది. 2014లో వచ్చిన గాడ్జిల్లానే నాకు పిచ్చెక్కిచ్చింది. ఆల్రెడీ టీవీలో చూశాను. ఆ సౌండ్స్ చాలా రియలిస్టిక్గా భయం పుట్టించేలాగా ఉంటాయి ఆ సౌండ్ ఎఫెక్ట్స్. ఎస్పెషలీ ఆ యానిమల్స్ ఏవైతే మాన్స్టర్స్ చేసే సౌండ్స్ మాత్రం చాలా హాంటింగ్గా ఉన్నాయి. చాలా బాగుంది. సౌండ్ ఎఫెక్ట్స్ అయితే చాలా చాలా బాగుంది. రియలీ అడ్మైరబుల్. రెండోది ఏంటంటే క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి. అంటే బోత్ ఇన్ ద మాన్స్టర్స్ అండ్ ద హ్యూమన్స్. పక్కన బర్నీ అండ్ ఇంకొక ఎవరు లాస్టరో ఏదో ఉంది పేరు. సో ఆ రెండు క్యారెక్టర్స్ మాత్రం చాలా కోకీగా చాలా ఫనీగా ఉంటాయి. బుల్లీ కాంగ్ మాత్రం చాలా బాగా రాసుకున్నారు క్యారెక్టర్ అయితే. మూడోది కామెడీ. ఈ సినిమాలో యాక్షన్స్ ద్వారా అండ్ డైలాగ్స్ ద్వారా కామెడీ అనేది జనరేట్ అయింది. సో కొంచెం రాంగ్ అయినా, డబ్బింగ్ కొంచెం రాంగ్ అయినా మొత్తం ఎత్తిపోతుంది, అలా ఉంటుంది. బట్ ఈ సినిమాలో మాత్రం చాలా బాగుంది. కామెడీ డైలాగ్స్కి డబ్బింగ్ చాలా బాగుంది ఇన్ మై ఒపీనియన్. ఎప్పుడో అవెంజర్స్ టైంలో ఇలాంటి ఫనీ డబ్బింగ్ని చూశాను. నాలుగోది ఓవరాల్ హై. అంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని కాదు, ఓవరాల్ సినిమాలో లాస్ట్కి వచ్చేసరికి, క్లైమాక్స్కి వచ్చేసరికి ఇట్ గివ్స్ యూ హై, మంచి హై ఇస్తుంది. సినిమా మొత్తం ఏవైతే ప్లాట్ లైన్స్ స్టార్ట్ చేశారో అన్నిటికీ సాటిస్ఫాక్షన్ వస్తూ ఉంటాయి. యూ కంప్లీట్గా సాటిస్ఫైడ్గా యూ లీవ్ ద థియేటర్. నెగిటివ్స్ విషయానికి వస్తే బీజిఎం. ఈ సినిమాకి ఏదైనా అనిరుద్ స్టైల్ బీజిఎం కానీ, ఏఆర్ రెహమాన్ స్టైల్ బీజిఎం కానీ, లేకపోతే కీరవాణి స్టైల్ బీజిఎం కానీ సెట్ అయి ఉంటే మామూలుగా ఉండేది కాదు. ఈ సినిమాకనే కాదు, మోస్ట్ ఆఫ్ ద ఇంగ్లీష్ సినిమాలకి మేజర్ మైనస్ అంటే బీజిఎంఏ. ఎందుకంటే వాళ్ళని మనలా కొట్టాలని అడగడం న్యాయం కాదు. బాగాలేదన్నాను కానీ ఆ సినిమాకి సెట్ అయింది. బట్ ఇట్ కుడ్ హ్యావ్ డన్ వే బెటర్, ఫార్ మోర్ బెటర్. బిగ్గెస్ట్ నెగటివ్, క్యారెక్టర్స్ బాగున్నాయి, వాళ్ళ హిస్టరీ మేము చూస్తూ వచ్చాం. సో కొంచెం స్టోరీ స్ట్రక్చర్ అనేది, అంటే ఇంటర్వెల్, ఫస్ట్ యాక్ట్ సెకండ్ యాక్ట్ ఇంటర్వెల్ ఇలా అనేది, అంటే ఇట్ వాస్ ప్యూర్లీ అన్స్ట్రక్చర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ హాఫ్లో అసలు గాడ్జిల్లాకి ఎదురుగా ఎవరుంటారు, లేకపోతే కింగ్ కాంగ్కి ఎదురుగా ఎవరుంటారు అని చెప్పనే లేదు. స్కార్ కింగ్ వాజ్ నాట్ ఈవెన్ ఇంట్రడ్యూస్డ్ అట్ దట్ పాయింట్. యాజ్ ఐ టోల్డ్, ద మేజర్ సెట్ బ్యాక్ వాజ్ ద స్టోరీ స్ట్రక్చర్. విలన్ని ముందే ఎస్టాబ్లిష్ చేస్తే, విలన్ని ఎంత స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ చేస్తే, ఫస్ట్ యాక్ట్లోనే ఎంత స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ చేస్తే అంత పవర్ఫుల్గా ఉంటుంది. బట్ ఐ హ్యావ్ టు సే, ఆ విలన్ అసలు అంత పవర్ఫుల్గా అనిపించలేదు. హీ వాజ్ జస్ట్ అనదర్ ఏప్, హీ వాజ్ జస్ట్ అనదర్ మంకీ ఫర్ మీ. సో ఓవరాల్ రేటింగ్స్కి వచ్చేసరికి ఐ వుడ్ గివ్ దిస్ మూవీ 2.3 out of 5. ఓకే, లెట్స్ ఆపేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టాటా బాబాయ్, సీ యూ లేటర్.